హలో నమస్తే. ఈరోజు మనం గౌతమ్ బుద్ధుని బోధనల గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన చూపిన మార్గం, చెప్పిన మాటలు కాలంతో సంబంధం లేకుండా, ఏ మతానికి కూడా పరిమితం కాకుండా ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చగల శక్తిని కలిగి ఉన్నాయి. 2500 సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన ప్రతి మాట ఇప్పటికీ మన నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారంగా నిలుస్తున్నాయి. అటువంటి ఉత్తమ బోధనలలో కొన్నిటిని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దుఃఖం మరియు దానికి గల కారణం. గౌతమ్ బుద్ధుడు బోధించిన అత్యంత ప్రాథమిక సత్యాల్లో ఒకటి జీవితం దుఃఖమయం. అయితే ఈ దుఃఖానికి గల కారణం మన కోరికలేనని ఆయన స్పష్టంగా చెప్పారు. మనం ఏదైనా కావాలని బలంగా కోరుకున్నప్పుడు అది లభించినట్లయితే నిరాశ చెందుతాం. ఒకవేళ అది లభించినట్లయితే దాన్ని ఎక్కడ పోగొట్టుకుంటానేమోనని భయపడతాం. ఇటువంటి కోరికలే మన జీవితంలో అశాంతికి మూలం. ఇటువంటి కోరికలను నియంత్రించుకోవడం ద్వారా మన జీవితంలో అంతర్గతమైన శాంతిని పొందవచ్చు. మనసుపై నియంత్రణ. మన మనసు మనకు శత్రువు కావచ్చు లేదా మిత్రుడు కావచ్చు. దానిపై మనం నియంత్రణ సాధించినప్పుడే మన జీవితాన్ని నిర్దేశించుకోగలం. నీ మనసును నువ్వు మోసం చేయడానికి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకు. నీ యొక్క ఆలోచనలే నీ ప్రపంచం. మన ఆలోచనలే మన నిజమైన ప్రపంచాన్ని సృష్టిస్తాయి. మనం గనుక సానుకూలంగా ఆలోచిస్తే మన చుట్టూ ఉండే వాతావరణం కూడా అదే విధంగా ఉంటుంది. అదే ప్రతికూలంగా ఆలోచిస్తే ప్రతిదీ కష్టంగా, భారంగా అనిపిస్తుంది. మనసును నియంత్రించడం అంటే ప్రతికూల ఆలోచనలను తొలగించి సానుకూలమైన ఆలోచనలను జీవితంలో పెంపొందించుకోవడమే. గతం, వర్తమానం, భవిష్యత్తు. చాలామంది గడిచిపోయిన గతాన్నే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు, లేదా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ గౌతమ్ బుద్ధుడు వర్తమానం యొక్క ప్రాముఖ్యాన్ని ప్రతి సందర్భంలో నొక్కి వక్కానించాడు. గడిచిపోయిన గతాన్ని తవ్వుకోవద్దు, భవిష్యత్తు గురించి అతిగా ఊహించుకోవద్దు, వర్తమానంపై దృష్టి పెట్టు. నీవేం చేసినా గడిచిపోయిన గతం ఎట్టి పరిస్థితుల్లోనూ మారిపోదు. ఇక భవిష్యత్ అనేది ఊహాజనితం. ఇక కేవలం మన చేతుల్లో ఉన్నది వర్తమానం మాత్రమే. ఈ క్షణాన్ని పూర్తి స్పృహతో సద్వినియోగం చేసుకుంటే గతం నుంచి పాఠాల్ని నేర్చుకుంటూ భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చు. వర్తమానంలో జీవించడమే నిజమైన శాంతికి మార్గం. కోపం మరియు క్షమ. కోపం అనేది మనల్ని, మన చుట్టూ ఉన్న వారిని నాశనం చేసే ఒక భయంకరమైన అగ్నిజ్వాల లాంటిది. కోపాన్ని కోపంతో జయించలేము, దానిని క్షమతోనే జయించగలం. కోపం అనేది శిక్ష కాదు, అది మనపై మనం విధించుకునే శిక్ష. ఎదుటి వారిని క్షమించడం అనేది మనం వారికి చేసే మేలు కాదు, అది మనకు మనం చేసుకునే మేలు. ఎందుకంటే క్షమించడం ద్వారా జరిగింది మారకపోవచ్చు, కానీ మన మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అనవసరమైన కోపాన్ని వదులుకొని క్షమాగుణంతో జీవించడం ద్వారానే నిజమైన స్వేచ్ఛను పొందగలం. స్వీయ పరిశీలన మరియు స్వీయ నియంత్రణ. మన గురించి మనం తెలుసుకోవడం, మనలోని బలహీనతలను గుర్తించి వాటిని అధిగమించడం అత్యంత ముఖ్యం. ఎదుటి వారిని నియంత్రించడం కంటే నిన్ను నువ్వు నియంత్రించుకోవడం గొప్ప విజయం. మనం తరచుగా ఎదుటి వారిని మార్చడానికి ప్రయత్నిస్తాం, కానీ అది అసాధ్యం. మనల్ని మనం మార్చుకోవడమే మన చేతుల్లో ఉంటుంది. మన అలవాట్లను, ఆలోచనల్ని, ప్రవర్తనను పరిశీలించుకుంటూ వాటిని మెరుగుపరుచుకోవడం ద్వారా నిజమైన విజేతలుగా నిలబడగలం. దయ మరియు కరుణ. మానవ సంబంధాలలో దయ మరియు కరుణ యొక్క ప్రాముఖ్యతను గౌతమ్ బుద్ధుడు నొక్కి చెప్పాడు. మీరు ప్రేమించే వ్యక్తిని వదులుకోవాల్సి వస్తే వదులుకోవాలి. వారు తిరిగి వస్తే వారు మీ వారు, రాకపోతే వారు ఎప్పటికీ మీ వారు కారు. ఈ కోట్ లోతైన అర్థాన్ని కలిగి ఉంది. అది కేవలం ప్రేమ బంధాలకే కాదు, మన అటాచ్మెంట్స్ కూడా వర్తిస్తుంది. ఏదైనా మనకు దూరమైనప్పుడు దానిపై పట్టు సాధించాలని ప్రయత్నించడానికి బదులు దానిని స్వేచ్ఛగా వదిలేయడం నేర్చుకోవాలి. నిజమైనది ఎప్పుడూ మీకు దూరంగా ఉండదు, అశాశ్వతమైనది ఎలాగూ నిలవదు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే అప్పుడు మన మనసు తేలికపడి మనం కరుణతో జీవించడానికి సాధ్యపడుతుంది. జ్ఞానం మరియు అజ్ఞానం.
అజ్ఞానం అనేది అనేక దుఃఖాలకు మూలం. సరైన జ్ఞానం ద్వారానే మనం ముక్తిని పొందగలం. నిన్ను నీవు తప్ప ఇంకెవరూ రక్షించలేరు. నీవే నీకు దిక్కు. నీవే నీ జీవితానికి వెలుగు. జీవితంలో విముక్తి అనేది బయట నుంచి వచ్చేది కాదు. అది మన కృషి, మన ఆత్మజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. మనం నడిచే మార్గంలో మనకు మనం మాత్రమే తోడు. ఎదుటి వారి సహాయం కొంతవరకు ఉండవచ్చుగాక, కానీ మన తుది గమ్యాన్ని చేరుకోవడానికి మనమే సాహసించి అడుగు వేయాలి. ఈ మాటలు మనకు వ్యక్తిగత బాధ్యతను, స్వీయ సాధన గురించి నొక్కి చెబుతున్నాయి. శాంతి మరియు మార్పు. గౌతమ్ బుద్ధుడు బోధించిన అన్నిటికీ కేంద్రం శాంతి. ఇక మార్పు అనేది జీవితంలో స్థిరమైన ఒకే ఒక విషయం. శాంతి అనేది లోపల నుంచి వస్తుంది. దానిని బయట అసలు వెతకవద్దు. జీవితంలో ప్రతిదీ మారుతూ ఉంటుంది. ఏదీ శాశ్వతం కాదు. కాబట్టి దేనిని అంటిపెట్టుకుని ఉండొద్దు. నిజమైన శాంతి అనేది మన మనసులోనే ఉంటుంది. అది బయట వస్తువుల నుంచి లేదా పరిస్థితుల నుంచి అస్సలు రాదు. అలాగే జీవితంలో మార్పు అనివార్యం. దేనిని ఎక్కువ కాలం అంటిపెట్టుకుని ఉండకుండా ప్రవాహంలా జీవించగలిగితేనే మనం ప్రశాంతంగా ఉండగలం. ఈ 2 సూత్రాలు మన జీవితాన్ని అర్థవంతంగా, మరింత ప్రశాంతంగా మార్చుకోవడానికి ఎంతగానో దోహదపడతాయి. నిజమైన జ్ఞానం. జ్ఞానం అనేది పుస్తకాల నుండి మాత్రమే రాదు. అది లోపల నుండి అవగాహన ద్వారా మాత్రమే వస్తుంది. నీవు ఎవరివో తెలుసుకో, అది చాలు. గౌతమ్ బుద్ధుడు చెప్పిన ఈ మాట లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉంది. మనలోని ఆత్మను, నిజ స్వభావాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. బయట ఉన్న ఈ ప్రపంచంలో సమాధానాల్ని వెతకడం మానేసి మన లోపలికి మనం తొంగి చూసుకున్నప్పుడు మనకు అన్నీ స్పష్టమవుతాయి. స్వీయ ఆవిష్కరణే నిజమైన ముక్తికి మార్గం. గౌతమ్ బుద్ధుని అమూల్యమైన బోధనలు మన జీవితంలో కొత్త వెలుగును నింపుతాయని ఆశిస్తున్నాను. వీటిని ఆచరణలో పెట్టి అంతర్గత శాంతిని, ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ మిత్రులతో పంచుకోండి. మరియు మరిన్ని ఇలాంటి స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆలోచనలు, అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. ధన్యవాదాలు.